రైట్. ఒక్కసారి స్టేట్ వైడ్ మీకు అప్డేట్ చేస్తాం. మొత్తం 31 స్థానాల్లో ట్రెండ్స్ మనకు తెలుస్తున్నాయి. దాంట్లో 22 స్థానాలలో టీడీపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతుంటే 5 స్థానాలలో జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. కేవలం 4 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఓవరాల్గా కూటమికి సంబంధించి 27 మంది అభ్యర్థులు 31 స్థానాల్లో 27 మంది అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి కనుక చూసుకున్నట్టయితే టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు 7 చోట్ల, బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు 2 చోట్ల లీడింగ్లో కొనసాగుతున్నారు. అంటే ఓవరాల్గా కూటమికి సంబంధించిన అభ్యర్థులు 9 చోట్ల లీడింగ్లో కొనసాగుతున్నారు. వైసీపీకి సంబంధించి 2 చోట్ల. ముఖ్యంగా కూటమికి సంబంధించిన అభ్యర్థుల ఆధిక్యం ఎక్కడెక్కడ ఉందనేది మీ దృష్టికి తీసుకొస్తాను. విజయవాడ, రాజమండ్రి, నరసరావుపేట, తిరుపతి ఈ లోక్సభ స్థానాలు, అలాగే హిందూపురం, అనకాపల్లి, గుంటూరు, శ్రీకాకుళంలో కూటమి ఎంపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం. అలాగే ఒకసారి అసెంబ్లీ కనుక చూసుకున్నట్టయితే 23 చోట్ల టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు, 5 చోట్ల జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రస్తుతం ట్రెండ్స్ 279 ఎన్డీఏ అభ్యర్థులు, అలాగే ఇండియా కూటమికి సంబంధించి 183 చోట్ల నియోజకవర్గాల్లో ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు, ఇక ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.